మైనది అని మనం వింటూ ఉన్నాము. కాబట్టి ఒకసారి ఒక మాటను మనం వాక్యం నుంచి ఒక మాట మనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఈ వాక్యంలో ఏమని రాయబడింది అనే విషయాన్ని మనం ఈ సమయంలో 2 నిమిషాలు మీకు వివరణ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన వర్తమానం ఏం కాదు, కానీ దేవుని బిడ్డారా, మనం ప్రార్థనలో ముందుకెళ్ళడానికి ఆశ కలిగి మనం ప్రార్థన చేయడానికి ఇదొక ఆధారమైనటువంటి వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, 9వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రకటించారు? ఆయన అంటే ఎవరు? దేవుడు. ఏమండి, ఏమని ప్రకటించాడు? ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధములను చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధములను చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చిచుండేవి. ఎంతమంది? 6 మనుషులు వచ్చిచుండేవి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేకపోతే సిరాబుట్టి కట్టుకొని ఉండేది. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుట్టి నడుమునకు కట్టుకొని వారిని పిలవగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులేడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. హల్లెలూయా, ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా రండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు గట్టిగా ప్రకటన చేశాడంట. ఏమని? ఏమండి, ఈ యొక్క పట్టణాన్ని కాపాడుతున్న వారందరూ రండి అనగానే 6 దేవదూతలు వస్తా ఉన్నారంట. ఎంతమంది? 6 దేవదూతలు. అందులో ఒక ఆయన యొక్క నడానికి సిరాబుట్టి కట్టుకొని ఉన్నాడంట, ఇంకు బుట్టి. ఏమండి, ఇంతకుముందు ఈ రీపుల పెన్నులు రాకముందు ఏమండి ఇంకు బాటిల్ ఉండే పెన్నుల్లో ఏది ఒక ఉండేది, పంపు ఉండేది, దాంతో నింపుకునేటోళ్ళు. ఏమండి, బుట్టలు ఉంటాయి, సిరాబుట్టి ఉంటది, అది నడానికి కట్టుకొని ఒక ఆయన వస్తా ఉన్నాడంట. వస్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఆ ఇంకుబుట్టి నడానికి కట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని, సిరాబుట్టి కట్టుకున్న ఆయన పిలిచి అన్నాడంట, ఇదిగో నువ్వు ఈ పట్టణంలో ప్రవేశించి పట్టణంలోనికి వెళ్ళి ఈ పట్టణంలో జరుగుతున్న హేయమైన కృత్యాలు. అమ్మా, హేయమైన కృత్యాలు అంటే ఏంటి? అసహ్యమైన కార్యాలు అంటే ఏంటి చెప్పండి. ఏంటి? త్రాగుడు, వ్యభిచారం, జోదం, ఏమండి, అన్యాయం, అక్రమం, జారత్వం, ఇంకా భయంకరమైనటువంటి కార్యాలు ఎవరైతే చేస్తున్నారు, ఎవరైతే వాటికి బానిసలైపోయారో, వాటి కొరకు మూలుగులిడుచు కన్నీరు కార్చి ప్రార్థించే వారి యొక్క లాలాటముల మీద, అంటే నుదుటి పైన ముద్ర వేయమని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకుబుట్టి కట్టుకున్న ఆయన పిలిచి, నువ్వు వెళ్ళి ఎవరైతే కన్నీరు కార్చి ఈ పట్టణంలో నాకు ఇష్టం లేనటువంటి క్రియలు జరిగేటటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వాటన్నిటి నిమిత్తం ఎవరైతే మొరపెడుతున్నారో వారి నుదుటి పైన నువ్వు గుర్తువేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరలా 5వ వచనంలో అంటున్నాడు, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను. ఇంకెవరు? వారంటే ఎవరు? మిగిలినటువంటి 5గురికి. 6 వచ్చారు కదండి, ఒకడు వెళ్ళిపోయారు, ఇంకొక 5 ఉన్నారు. 5గురికి ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు పట్టణములో వాని వెంట పోయి. ఎవరి వెంట? వాని వెంట అంటే ఎవరి వెంట? ఆ గుర్తు వేసేటటువంటి పని ఒకరికి ఇచ్చాను కదా,
ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ నుదుటి మీద గుర్తు వేయమన్నాను కదా, వాళ్ళ వెనకాల మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయండి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ముగ్గురు దేవదూతలను దేవుడు పంపించారు. వారి పని ఏంటంటే పట్టణాన్ని కాపాడే పని. దేవుని పట్టణాన్ని కాపాడుతూ ఉన్నారు అప్పటి వరకు. ఇప్పుడు వారిని పిలిచి దేవుడు వారితో పని ఇచ్చాడు. రే, మీరు ఆ సిరాబుడ్డి కట్టుకున్న వాడు వెనకాల పోయి కనికరమైన కటాక్షమైన చూపకుండా పెద్దవారిని, చిన్నవారిని, స్త్రీలను, పురుషులను, పిల్లలను హతము చేయండి, చంపేయండి. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటో కండిషను? వినాలి. ఏంటో కండిషన్ ఏంటి? ఎవరి నుదుటి మీద అయితే గుర్తుంటుందో, ఏంటి, ఎవరి నుదుటి మీద అయితే గుర్తు ఉంటుందో వారిని మాత్రం మీరు ముట్టడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ గుర్తు నీ నుదుటి మీద వెయ్యబడాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి వేస్తానన్నారు గుర్తు? ఎవరికి వెయ్యమన్నాడు గుర్తు దేవుడు? ఎవరైతే పట్టణములో జరుగుచున్న, దేశంలో జరుగుచున్న, గ్రామాల్లో జరుగుచున్న హేయమైన కృత్యాల కొరకు, అన్యాయపు కార్యాల కొరకు, అసహ్యమైనటువంటి క్రియల కొరకు ఎవరైతే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారో వారి నుదిటి మీద తన దేవదూత చేత ఒక గుర్తును దేవుడు వేయించాలి. ఆ గుర్తు ప్రార్థించే వారికి మాత్రమే ఉంటుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ గుర్తు కేవలం కన్నీరు కార్చి మొరపెట్టే వారికి మాత్రమే ఉంటది. ఆ గుర్తు ఉన్నవానికి కీడు రానివాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డ ప్రార్థనకు వచ్చావంటే ఎక్కడికి వచ్చినట్టు తెలుసా? దేవుని రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. కీడు నిన్ను తాకకుండా, మరణం అనేది నీ దగ్గరికి రాకుండా, ఏ ఆపద అనేది నీ మీదకి రాకుండా, దేవుని బిడ్డ నరకపు ఉచ్చుల్లోనికి నువ్వు పోకుండా, పాతాలకు ఆ ద్వారాలకు నువ్వు ప్రవేశించకుండా నిన్ను రక్షించడానికి, కాపాడడానికి దేవుని యొక్క గుర్తు వేయబడేటటువంటి స్థలం ఏదో తెలుసా? ఈ యొక్క రాత్రంతా ప్రార్థన, ఆల్నైట్ ప్రేయర్. ఇక్కడ నువ్వు వచ్చి అనేక మంది దైవజనుల కొరకు, దేశుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు వచ్చేదేంటో తెలుసా? దేవుడికి ఇచ్చేదేంటో తెలుసా? ఈ నుదుటి మీద ఒక గుర్తును దేవుడు వేస్తాడు. గుర్తేస్తాడు. ఆ గుర్తు నీకుంటే నీ మీదకి ఏ కీడు రాదు. ఆ గుర్తు నీకుంటే నాశనం చేసేటటువంటి దేవదూతలు నేను తాకు. హల్లెలూయా. మరణపు ఆత్మ నీ దగ్గరికి రాదు. ఎవరి నిర్గమకాండ 14వ అధ్యాయంలో కూడా దేవుని పెట్టారా క్షమించాడు. 12వ అధ్యాయంలో కూడా దేవుడు అక్కడ ఒక గుర్తు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయుల యొక్క పట్టణంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు వింటున్నారా? చివరి తెగులు 10వ తెగులేంటి? తొలుచు సంతానాన్ని నాశనం చేయడానికి ముందు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, ఇదిగో ఒక గొర్రె పిల్లను మీ ఇండ్లలో మీరు కోసుకోనండి. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మీ ద్వారబంధాల మీద మీరు పుయ్యండి. మధ్యరాత్రి కాల సమయంలో మరణపు ఆత్మ ఈ పట్టణంలో సంచరించబోతూ ఉంది. ఎవరి ద్వారబంధాల మీద, ఎవరి గడప కమ్ముల మీద ఆ గుర్తు ఉంటుందో వారి గృహములో ఆ మరణపు ఆత్మ ప్రవేశించదో అని దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. ఏమంటున్నారా? ఆ మరణపు ఆత్మ ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే గొర్రె పిల్ల రక్తము రాయబడాలి. ఎవరా గొర్రె పిల్ల? నజరేయుడైన యేసు. నీ నా పాపముల కొరకు లోక పాపాలు మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసయ్య. ఆయన రక్తము నీ ఇంటి మీద ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రక్తము నీ నుదిటి మీద గుర్తు వేయబడాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాత్రి మన దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి ఇంకా మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. అనేకమైన అంశాల కొరకు ప్రార్థించబోతూ ఉన్నాం. ఇది ఎంత ధన్యతో తెలుసా? దేవుని బిడ్డ,
ఎంత ధన్యత తెలుసా? మన దేశ ప్రైమ్ మినిస్టర్ కి లేనటువంటి సెక్యూరిటీ దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. మన దేశపు ప్రైమ్ మినిస్టర్ కి లేని సెక్యూరిటీ, మన రాష్ట్ర సీఎం కి లేని సెక్యూరిటీ. ఏమండి, వాడు ఎప్పుడు భయపడుతూ బ్రతకాలి. అని ప్రార్థించేవాడికి భయం లేదు. హల్లెలూయా. ప్రార్థించేవాడికి భయము లేదు. కీడు వస్తుందనే భయం లేదు, ఆపద వస్తుందనే భయం లేదు. ఎందుకో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని నువ్వు ముట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ యొక్క నుదుటి మీద దేవుని యొక్క ముద్ర వేయబడితే ఏది నిన్ను తాకడానికి దేవుడు అనుమతి ఎప్పుడు, పర్మిషన్ ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. కొన్ని నిమిషాలు కాబట్టి మనం వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థించబోతున్నాం. కాబట్టి ఆశ కలిగి ఉండండి, ఆసక్తితో ఉండండి. దేవుని బిడ్డ, ఇక్కడే కాదు, నీ గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా దేశములో, పట్టణములో, గ్రామములో, నీ ప్రాంతంలో జరిగే భయంకరమైన హేయ కృత్యాలను బట్టి, భయంకరమైనటువంటి అపవిత్రమైన కార్యాలను బట్టి, వ్యభిచార క్రియలను బట్టి, త్రాగుడు వ్యసనాలను బట్టి, పాడైపోతున్న యవనస్తుల కొరకు, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు, అక్రమాల కొరకు, ఎవని మతోన్మాదం పెట్టేగి నేటి క్రైస్తవ్యాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. ఏమండి, అనేక మంది దైవజనుల కొరకు మనం ప్రార్థించవలసిన భారము, బాధ్యత సంఘంగా మన మీద దేవుడు ఇచ్చాడు, పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రంతా ప్రభువుతో ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకున్నామా? పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు. ఇదిగో నీ వాక్యంలో రాయబడినటువంటి రీతిగా ప్రభా తండ్రి, ప్రభానికి వందనాలు. ఇదిగో మేము కొన్ని నిమిషాలు ప్రార్థించుకుంటున్నాము. మా దేశం కొరకు, మా ప్రాంతం కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఇట్లందరిపై ప్రార్థనాత్మను మీరు కృమరించండి అయ్యా. ప్రార్థనాత్మను మీరు కృమరించండి అయ్యా. ప్రార్థనాత్మతో మీరు నింపండి అయ్యా. దయచేతని, కృప చేత నింపండి. మీరే మేలు చేయండి అయ్యా. ఈ రాత్రి మీరు ప్రార్థించడానికి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా. దేశము కొరకు ప్రార్థించే వారితో మీరు మాట్లాడుతున్నారు. వారి నుదిటి మీద గుర్తులు వేస్తారు. అది నీ గుర్తు ప్రభా. ప్రకటన గ్రంథంలో కూడా నీ వాక్యంలో రాయబడింది. ఆ గుర్తు దేవుని యొక్క ముద్ర ఎవరికైతే ఉంటుందో వారిని ఏ కీడు సమీపించింది ప్రభా. ఈ యొక్క ముద్ర ప్రతి ఒక్కరి నుదుటిపై వేయబడును గాక. ప్రతి బిడ్డ యొక్క లాలాటములు గుర్తించబడును గాక. గుర్తుల చేత ముద్రించబడును గాక. చూపమని సహాయం చేసి దీవించు. ప్రార్థనాత్మతో యేసు నామములో ఆమేన్.